ఎవరైతే ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలని దర్శించుకుంటారో ఈ శంకరగిరి క్షేత్రంలో, ఈ శంకరగిరి క్షేత్రము ఖమ్మం నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఈ యొక్క క్షేత్రానికి మీకు ఎటువంటి బస్సు కానీ ఆటోలు కానీ మీకు సౌకర్యాలు ఉండవు. మీ సొంత వాహనాలు ఉంటే కనుక మీరు ఈ శంకరగిరి క్షేత్రానికి చేరుకొని ఇక్కడ విశేషంగా ఉన్నటువంటి శ్రీ కేదారేశ్వర స్వామి అద్భుతమైనటువంటి రూపాన్ని మీరు ఎక్కడ చూసి ఉండరు, అలాంటి రూపాన్ని ఇక్కడ మీరు చూడవచ్చు. అలాగే ఒకే దేవాలయంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇక్కడ దర్శించడం మహా అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఈ క్షేత్రం చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం, ప్రకృతి సౌందర్యం మనల్ని కట్టిపడేస్తుంది. సమీపంలో ఉన్నటువంటి నదీ తీరంలో ఉన్నటువంటి పచ్చని ప్రకృతి అంతా కూడా మనల్ని పదే పదే ఈ క్షేత్రానికి రమ్మని పిలుస్తూ ఉంటుంది. అద్భుతమైనటువంటి ఈ దేవాలయము శంకరగిరి క్షేత్రము పెదరావిగూడెము, అలాగే ఖమ్మం నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీకోసం ఈ యొక్క మంచి శ్లోకము, ఈ శ్లోకాన్ని మీరు ప్రతిరోజు మెడిటేషన్ చేసే సమయంలో ఈ శ్లోకం పఠించడం ద్వారా మీలో ఉన్నటువంటి మీకు ఒక రకమైనటువంటి ఆరాశక్తి పెరిగి, ఆ ఆరాశక్తి పెరగడం ద్వారా మీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఆ నెగిటివ్ ఎనర్జీ పోవటం వల్ల మీకు మీ కుటుంబంలో ఏమన్నా పర్సనల్ ఎవరితో చెప్పుకోలేని సమస్యలు ఉంటే కనుక ఆ సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలో మీకు ఒక మంచి ఆలోచన అనేది ఈ పార్వతీ పరమేశ్వరులు ఇవ్వడం జరుగుతుంది. తద్వారా మీ కుటుంబంలో సుఖ సంతోషాలు వెలిసిల్లి మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారని నా యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం. మీకోసం ఈ యొక్క మంచి శ్లోకము. సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారమమరేశ్వరం ప్రజ్వాల్యాం వైద్యనాథం చ ఢాకిన్యాం భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే వారణాస్యాం తు విశ్వేశం త్రయంబకం గౌతమీ తటే హిమాలయే తు కేదారం గృష్ణేశం చ శివాలయే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః సప్తజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి. ఎవరైతే ఈ ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రాన్ని ప్రతిరోజు పఠిస్తారో వారికి 7 జన్మలలో చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయి. ఆ తరువాత రానున్న మరొక 7 జన్మల్లో మీ కుటుంబము, మీ యొక్క సంతానము, మీ వంశము మంచి అభివృద్ధి దిశలో పయనిస్తూ మిమ్మల్ని ఎల్లవేళలా ఆ కైలాసవాసుడు శంకరుడు, బోలాశంకరుడు కాపాడుతూ ఉంటాడని. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర్.